అసలు ఫోటోలు చనిపోయిన వారి సమాధుల మీద వేయిస్తాం, కానీ మన జగనన్న మాత్రం రైతుల సర్వే నెంబర్ల రాళ్ళుంటాయి కదా, దాని మీద జగనన్న ఫోటో వేయిస్తాడు. జగనన్న 700 కోట్లు ఖర్చు పెట్టి మరి ఈ సాహసానికి ఓడిగట్టిండు. జగనన్న పబ్లిసిటీ స్టంట్ కోసం కొన్ని కోట్ల రాళ్ళని ఇలా యూనిక్ గా పాతి పెట్టాడు. ఇంతకీ ఆ 700 కోట్లు ఎవరి జగనన్న? మీవా, మీ నాన్నగారివా, మీ తాతగారివా డబ్బులు? ప్రజల ఆస్తులకు సంబంధించిన విషయాలలో మీ బొమ్మలు ఎందుకు జగనన్న? నాకు అర్థం కావట్లేదు. అసలు జనాలు అధికారాన్ని ఇచ్చింది మీకు వాళ్ళ ఆస్తుల మీద మీ బొమ్మలు వేసుకోవాలనేమో అని అనిపిస్తుంది. ఇదిలా ఉంటే కొందరు పేటీఎం బ్యాచ్ ఉంటారు, జగనన్న ఫోటో ఉంది కాబట్టి ఇది జగనన్న ఆస్తని కబ్జా చేసినా చేసేస్తారు. మీరు ఇలాంటి పనులు చేసి ఇన్ని కోట్లు వృధాగా ఖర్చు పెట్టి మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు 11 సీట్లకి పరిమితమయ్యారు. ఆఖరికి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ గోడల్ని వదలలేదు, ఏ వాష్రూమ్లని వదలలేదు, కనీసం ఆడుకునే బొమ్మల్ని వదలలేదు, క్రికెట్ బ్యాట్ మీద వదలలేదు, ఆఖరికి గడప కట్టుకునే తోరణాలకి వదలలేదు, వినాయక చవితికి వదలలేదు. ఎందుకన్నా ఈ రంగుల పిచ్చి? ఇన్ని రంగులు వేసుకొని మీ ప్రమోషన్లు చేసుకొని ఏం చేద్దామన్నా? మీరేమంటారో కామెంట్ చేయండి.